ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ నేతల సూచనలతోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు విచారణలో బయటపడిందని, నిఘా పోలీసు వ్యవస్థలను దుర్వినియోగం చేశారని కాంగ్రెస్ ఆరోపించింది. బీఆర్ఎస్ పార్టీనే బహిష్కరించాల్సిన అవసరం ఉందని బీజేపీ విమర్శించింది. కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నేతలు కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ ను బదనాం చేసేందుకు, కాంగ్రెస్ స్కామ్ల నుంచి దృష్టి మరల్చేందుకు ఆరోపణలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అధికారులను కరప్ట్ చేసిండ్రు, రాజకీయ నాయకులను కరప్ట్ చేసిండ్రు, లాస్ట్కు ప్రజల తరఫున పోరాటం చేసే మీడియా మీద కూడా బురద జల్లి వాళ్ళను కూడా కలంకితులను చేసిండ్రు. ఇంకా ఏం మిగిల్చిర్రు ఈ తెలంగాణ సమాజంలో? తెలంగాణ తెచ్చుకున్నదే స్వేచ్ఛ కోసం. దౌర్భాగ్యం తెలంగాణ వీళ్ళ చేతిలోకి వచ్చింది. 10 సంవత్సరాలు ఎంత సినిమా చూపించాలనో అంత సినిమా చూపించిండ్రు. అందుకే నేను డీజీపీ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నా, స్వపక్షంలో ఉన్నా కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, డీజీపీ గారు దీన్ని ఆషామాషి వ్యవహారంగా దయచేసి మీరు తీసుకోవద్దు. మా వల్ల మేము రాజకీయంగా తీవ్రవాదులమా, లేకపోతే ఏ విధంగా మా ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, ఎందుకు చేయాల్సి వచ్చింది, ఇంత నీచమైన కార్యానికి మీరు ఉడిగట్టడం దేనికి? అంటే ప్రజాస్వామ్యం పట్ల కానీ, ప్రజాస్వామ్యం వాదుల పట్ల కానీ, ఇతర పార్టీ నాయకుల పట్ల కానీ మరి మీరు ప్రవర్తించిన తీరు చూస్తుంటే నిజంగా కూడా అసహ్యం ఇస్తుంది. మిమ్మల్ని మనుషులుగా కూడా పరిగణించద్దు అన్న తలంపుకు వస్తా ఉన్నాం. అంటే ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. ఇది జనరల్గా ఫోన్ ట్యాపింగ్ అనేది యాంటీ సోషల్ ఎలిమెంట్స్కు వాడేటువంటి ప్రక్రియ. ఇది ఈ బార్డర్ టెర్రరిజానికి సంబంధించో, లేకపోతే నక్సలిజానికి సంబంధించో, లేకపోతే పెద్ద డెకాయిటీకి సంబంధించో ఇటువంటి వాళ్ళకు ఫోన్ ట్యాపింగ్ చేసి వాళ్ళు ఏం మాట్లాడుకుంటా ఉన్నారో, వాళ్ళ లొకేషన్ ఏమిటి తెలుసుకునేటువంటి ప్రక్రియను, యాంటీ సోషల్ ఎలిమెంట్స్కి వాడే ప్రక్రియను సోషల్ ఎలిమెంట్కి వాడారు. బీజేపీ, బీఆర్ఎస్ పోలీస్ నిఘా సంస్థలను, ఈడీని, సిబిఐని ఏ విధంగా తమ రాజకీయ స్వార్థానికి ఉపయోగించుకుంటున్నాయన్న విషయంలో ఒక స్పష్టత వస్తుందన్నమాట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఏ పోలీస్ ఆఫీసర్ కూడా నిబంధనలకు అతిక్రమించకుండా పనిచేసే విధంగా కట్టడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఏ ఎన్నికైనా అయితే పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయాలి, పైసలు పంచాలి. ఈ 3 తప్ప టీఆర్ఎస్ అనే 3 పదాలకు అర్థం 1 పోలీసులు, 2 పైసలు వసూలు చేసుడు, 3 పైసలు వంచుడు. ఇంతకు మించి టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో ఎక్కడ నిలబెట్టలేదు. టీఆర్ఎస్ అంటే పైసలు పంచి ఓట్లు వేయించుకుంటుంది అనేటువంటి చిల్లరతనానికి పాల్పడేటువంటి నీచ స్థాయికి దిగజారిండ్రు. కాబట్టి ఇంకా తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి ఎన్నికల గుర్తింపు అవసరం అనేది ఒకసారి ఎన్నికల సంఘం, తెలంగాణ సమాజం ఇవాళ ఆలోచించాలి. మీ పని చేయండి. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఫోన్ ట్యాపింగా? ఎస్. మీరు ఫోన్ ట్యాపింగ్ కేసు పెట్టినారా? ఎస్. నిజ నిజాలను బయట పెట్టండి. లెటస్ గో టు ద కోర్ట్, లెటస్ ఫైట్ ఇట్ అవుట్. ఇప్పుడు ఇంతకుముందే ఆల్రెడీ మా ముఖ్యమంత్రి గారు చెప్పినారు, మళ్ళీ చెప్పినారు, దాంట్లో మాకేమో సంబంధం లేదు, ఏమైనా సంబంధం ఉంటే మేము వీ విల్ అబైడ్ బై ద కోర్ట్ అని చెప్పి కూడా చెప్పినారు. కావాలని రోజు పొద్దున వాళ్ళని పావులా వాడుకొని ఒకరోజు హరీష్ రావు గారి పేరు చెప్పడము, ఒకరోజు కేసీఆర్ గారి పేరు చెప్పడము, వీళ్ళు కూడా దీంట్లో మాతో చేయించారని చెప్పడము, ఎవరి మీదో బురద జల్లడము, ఇంకొక పని చేయట్లేదు ఈ ప్రభుత్వం.